బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయిందని, దిగువకు వరద ప్రవాహం తగ్గిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సీఎం చంద్రబాబు 24 గంటలు కలెక్టరేట్లోనే ఉండి పనులు పర్యవేక్షించారని చెప్పారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఆ పనులు కూడా వెంటనే చేపడతామన్నారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతుందని తెలిపారు. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిస్తామన్నారు. సింగనగర్ కానీ విజయవాడని కానీ అతలాకుతలం చేస్తున్నటువంటి బుడమేరు వరదకు సంబంధించినటువంటి లెఫ్ట్ బండకు సంబంధించిన 3 బండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి సజెషన్స్ కానీ సూచనలు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గంటకు కూడా డ్రోన్తో పాటు సర్వే చేస్తూ మరి వారిద్దరు ఎన్ని ఏజెన్సీలు కావాలంటే ఏజెన్సీలు ఫిక్స్ చేసుకోవడం కానీ ఎవరైతే ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోమని వారు ఇచ్చినటువంటి మరి ఆదేశాలతోటి గత వారం రోజులుగా మరి ఏదైతే మా పనిచేసేటువంటి ఏజెన్సీలు కానీ అధికారులు కానీ ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజని కాదు ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానల్లో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఇటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా